గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. అసలండి వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయకర్ గారు. చాలామంది స్టాక్స్ కొనుక్కుంటుంటారండి, అమ్ముతుంటారు. కానీ చాలా లాస్‌లు అయితే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే స్టాక్స్‌కి మన ఎంట్రీ పొజిషన్ ఎంత ఇంపార్టెంటో, ఎగ్జిట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఆ స్టాక్ నుంచి బయటకు రావాలనేది ఎవరు చెప్పరు. మనకి చాలామంది యూట్యూబ్స్‌లో కానియండి, లేకపోతే కొన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానియండి, వాళ్ళు చెప్తుంటారు పలానా స్టాక్స్ కొనుక్కోండి, ఈ టాప్ 5 స్టాక్స్ కొనుక్కోండి అంటారు. సో, ఎంట్రీ చెప్పేస్తారు. కానీ ఎగ్జిట్ చెప్పరు. అది 2 ఇయర్స్ వెయిట్ చేయాలా? 3 ఇయర్స్ వెయిట్ చేయాలా? సో, మన పోర్ట్‌ఫోలియోలో ఉంచుకోవాలా? ఉంచుకోకూడదా? ఇలాంటివన్నీ కూడా అర్థం కావండి. సో, వీటన్నిటిని చెక్ పెడుతూనే మనకి మినీ పీఎంఎస్ మనం చెప్తూనే ఉన్నాం. పీఎంఎస్ చాలా మంచిది, చాలా బావుంటుంది. ఎక్సలెంట్ రిటర్న్స్ అయితే వస్తుంటాయి అందులో. కాకపోతే మినిమమ్ వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ మనం 50 లాక్స్ చేయాల్సి ఉంటుంది పీఎంఎస్‌లో యాస్ పర్ సెబీ రూల్. అయితే మనకి మినీ పీఎంఎస్ లాగా మనకి స్మాల్ కేసెస్ రూపంలో అందుబాటులో ఉన్నాయండి. అదే మినిమమ్ మనం 5 లాక్స్‌తో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో, ఇది ఎలా ఉంటుందో చూద్దాము. మనం పెట్టే 5 లాక్స్‌కి వాళ్ళు దగ్గర 20-25 స్టాక్స్ అయితే మనకి అలొకేట్ చేస్తారండి. ఆ 20-25 స్టాక్స్ కూడా ఒక 6-7 సెక్టార్స్‌ని కవర్ చేస్తూ, అంటే అటు బ్యాంకింగు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో ఇండస్ట్రీ, అలాగే చూస్తే మీకు మనకి ఫార్మా కంపెనీస్ కావనియండి, ఇట్లా అన్నీ కూడా కవర్ చేస్తూ ఒక 7-8 సెక్టార్స్ వాళ్ళు కవర్ చేస్తూ కూడా మనకి 20-25 స్టాక్స్ అయితే ఇస్తారు. సో, ఆ స్టాక్స్‌కి గాను వాళ్ళు డీమ్యాట్ అకౌంట్ ఉంటుందండి. కామన్‌గా మన డీమ్యాట్ అకౌంటే ఉంటుంది. సో, అలా మనకేంటంటే మంత్లీ రివ్యూ చేస్తారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క నెల కూడా ఆ స్టాక్స్‌లో ఎన్ని స్టాక్స్ మనం తీసేయాలి, కొత్తగా ఏమైనా స్టాక్స్ యాడ్ చేయాలా అని వాళ్ళు ఎవ్రీ మంత్ రివ్యూ తీసుకుంటారు. రివ్యూ చేస్తారు. మనకేంటంటే ఎవ్రీ మంత్ ఏదైతే ఫీజ్ ఉంటుందో, మనకి వాళ్ళు కట్టాల్సిన ఫీజ్ అయితే ఉంటుందో అది 2.5% ప్లస్ జీఎస్టీ ఉంటుందండి. అది మన బ్యాంక్ అకౌంట్‌లో నుంచే మనకి ఎవ్రీ మంత్ డెబిట్ అయితే అవుతుంది ఆ ఫీజు. సో, ఇదొకటి మనం గమనించుకోవాలి. సపోజ్ మనం ఒక 5 లాక్స్ పెట్టాము అంటే రూ. 600, రూ. 700 ఏమో మనకి అకౌంట్‌లో నుంచి మనకి కట్ అవుతూ ఉంటుంది. సో, అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందండి. అంటే మనం కూడా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ రివ్యూ చేసిన తర్వాత అందులో ఏ స్టాక్స్‌ని అమ్మాలి, ఆ అమౌంట్‌తో మళ్ళీ ఏ స్టాక్స్ కొనాలి విత్ రీజన్ కూడా రాస్తారండి. ఈ రీజన్ వల్ల నేను స్టాక్‌ని అమ్ముదాం అనుకుంటున్నాను. ఈ రీజన్ వల్ల ఈ స్టాక్‌ని మేము కొందాం అనుకుంటున్నాం అని చెప్పి. సో, మనకి ఎవ్రీ మంత్ ఒక రీజన్‌తో సహా మనకొక అప్డేట్ అయితే వస్తుంది. మనకొచ్చిన ఈమెయిల్‌కి జస్ట్ ఒక లింక్ ఉంటుందండి. ఆ లింక్ మనం క్లిక్ చేయాలి రీబాలెన్స్ కోసం. సో, మనం కనుక ఆ లింక్‌ని క్లిక్ చేస్తే ఆ రోజు ఒక 3 స్టాక్స్ ఉన్న పోర్ట్‌ఫోలియోలో ఒక 3 ఆర్ 4 స్టాక్స్ సెల్ అయిపోతాయి. ఆ అమౌంట్ నెక్స్ట్ డే వస్తుందండి. వచ్చిన అమౌంట్‌తో మళ్ళీ ఇంకో 2 స్టాక్స్ వాళ్ళే బై చేస్తారు. ఆటోమేటిక్‌గా బై అవుతాయి. సో, అట్లా ఎవ్రీ మంత్ రివ్యూ అనేది జరుగుతుంది. సో, మన దగ్గర ఉన్న 25 స్టాక్స్‌లో ఎన్ని స్టాక్స్ ఉంచుకోవాలి, ఎన్ని స్టాక్స్ అమ్మేయాలి, కంటిన్యూ చేయాలా వద్దా అనే నిర్ణయం కూడా ఎక్స్‌పర్ట్స్ తీసుకుంటారు. సో, వీళ్ళందరూ కూడా సుదీర్ఘంగా 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో ఆల్రెడీ ఫండ్ మేనేజర్ లాగా పనిచేసిన వాళ్ళే, ఎవరైతే ఎక్స్ట్రార్డినరీగా పీఎంఎస్‌లు రన్ చేస్తున్నారో, ఆ పీఎంఎస్‌లు రన్ చేస్తున్న వాళ్ళే ఇట్లాంటివి కూడా పోర్ట్‌ఫోలియో హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి, ఒక మంచి ఎక్స్‌పర్ట్స్ మన చేతిలోనే మన అమౌంట్ అయితే ఉంటుందండి. సో, మనం సొంతంగా విని కొంత వెబ్‌సైట్స్‌లో చూసి ఈటీ మనీ, మనీ కంట్రోల్ లాంటి వాటిని చూసుకొని, లేకపోతే ఏదైనా యాప్స్ ఫాలో అయ్యి కాకుండా, ఇట్లా ఒక ఎక్స్‌పర్ట్స్ ద్వారా కనుక మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తే రిటర్న్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా వస్తాయి. తెలుసండి మనందరికీ లాస్ట్ 1 ½ ఇయర్ మార్కెట్ చాలా డిసప్పాయింట్ చేసింది. ఎక్కువ మందికి రిటర్న్స్ అయితే రాలేదు. అట్లాంటి టైంలో కూడా ఈవెన్ లాస్ట్ 2 ఇయర్స్ సీజర్ తీసుకుంటే మనకి ఫ్లెక్సీ క్యాప్ మోడల్ వచ్చి మనకి 10% దాకా అప్రాక్సిమేట్‌గా రిటర్న్ అయితే ఇవ్వగలిగిందండి. అదే నెగెటివ్‌లోకి పోలేదు. జీరో అయితే అవ్వలేదు. లాస్ అయితే అవ్వలేదు. ఎవరైతే చక్కగా చేసుకున్నారో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగరీకి సంబంధించిన మినీ పీఎంఎస్‌లు అయితే గనక ఆ మాత్రం 20% అప్రాక్సిమేట్‌గా రిటర్న్ అయితే ఇచ్చాయండి. సో, మనం చేయాల్సిందల్లా యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉండాలి. ఎవ్రీ మంత్ ఆ లింక్స్‌ని మనం క్లిక్ చేయటము. ఒకవేళ బై చాన్స్ మనం ఏదైనా ఔట్ ఆఫ్ సెషన్‌లో ఉన్నాము, మనం ఏదో మీటింగ్‌లో ఉన్నాము, బిజీ లైఫ్ షెడ్యూల్‌లో పడిపోయాము, వాళ్ళు పంపించిన లింక్ మనం క్లిక్ చేయలేదు. వచ్చే నష్టమే ఉండదండి. ఆ పాత స్టాక్స్ అలా కంటిన్యూ అవుతుంటాయి. నెక్స్ట్ టైమ్ వాళ్ళు ఎప్పుడైతే రివ్యూ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ స్టాక్స్ అయితే మళ్ళీ మారుతుంటాయి. సో, అలా అండి ఇది మినీ పీఎంఎస్ అంటారు దీన్ని. సో, మినీ పీఎంఎస్, స్మాల్ కేస్ అనేవి చాలా అందుబాటులో ఉన్నాయి మార్కెట్‌లో. ఈవెన్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అని కూడా కొన్ని అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. ఆల్ఫా ప్లస్ అని, ఆల్ఫా మిక్స్ అని కొన్ని ఉంటాయి. అలాగే మీరు చూస్తే 2.5 లాక్స్ పెట్టాల్సి ఉంటుంది అలాంటి బాస్కెట్స్‌లో అయితే. సో, అందులో వాళ్ళు పిఎస్‌యు బాస్కెట్ అంటారు. అంటే పిఎస్‌యు బాస్కెట్‌కి సంబంధించిన స్టాక్స్ ఉంటాయి. అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి బాస్కెట్స్. సో, అట్లాంటి బాస్కెట్స్‌లో కూడా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. సో, అట్లా ఒక కేటగరీ ఆఫ్ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. అదొక కేటగరీ అయితే. ఇది మినీ పీఎంఎస్ కేటగరీ. అలాంటి బాస్కెట్స్ ఉండవు. ఇందులో
మొత్తం 25 స్టాక్స్ కూడా డిఫరెంట్ సెక్టర్స్ని కవర్ చేస్తూ మనకు ఉంటాయి. అది ఎవ్రీ మంత్ రివ్యూ అవుతూ ఆటోమేటిక్గా రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే వచ్చినప్పుడల్లా లింక్ని క్లిక్ చేయటం, మనం నెక్స్ట్ మనం మారిందా లేదని చెక్ చేసుకోవటము. ఎవ్రీ మంత్ మన పాకెట్లో నుంచి మన ఫండ్కి ఏదైతే మనం బ్యాంక్ అకౌంట్లో లింక్ చేస్తామో ఆ బ్యాంక్ అకౌంట్లో మనం బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తుండాలండి. సో ఇనిషియల్గా 3-4 మంత్స్ ఒకేసారి తీసేసుకుంటారు ఫీజు. తర్వాత నుంచి ఎవ్రీ మంత్లీ ఉంటుంది ఫీజు. సో మనకి మన వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ రేపొద్దున మన ఫ్యూచర్లో వాల్యూమ్ 10 lakhs అయిందనుకోండి, ఆ 10 lakhs మీద 2.5% పర్ యానము దాన్ని డివైడ్ బై మంత్ చేసి ఆ మంత్లీ మన దగ్గర ఎక్స్పెన్సెస్ అయితే తీసుకుంటారండి. 1200 ఎంతో వస్తుంటుంది మనకి రెగ్యులర్గానే. సో అలా ఉంటుందండి. ఇందులో ఆప్షన్స్ అయితే ఇలా ఉంటాయి. సో మినీ పీఎంఎస్లో వచ్చి మనకి 25 స్టాక్స్ ఆల్ సెక్టర్స్లో కవర్ అవుతుంది కాబట్టి రిటర్న్స్ కూడా బాగానే ఉంటాయి. మన దగ్గర చూసామంటే ఆల్రెడీ నేను లాస్ట్ 2 years నుంచి చెప్తున్నాను స్మాల్ కేస్ చేయండి అని. నా దగ్గర 80 ఇన్వెస్టర్స్ దాకా కూడా ఉన్నారు స్మాల్ కేసెస్లో. అందులో కొంతమంది ఈ మార్కెట్ వాలిటాలిటీకి భయపడిపోయి క్విట్ అయిపోయారు చాలామంది. కొంతమంది మాకు ఇన్ఫర్మేషన్ కూడా చేయలేదు వెళ్ళిపోతున్నామని చెప్పి. ఎందుకంటే భయం అలా ఉంటుందండి కొంతమందికి. కొంతమందికి ఏంటంటే ఎవరైతే ప్రాంప్ట్గా ఉండి ఎవ్రీ మంత్ ఇలాంటి కనుక గైడ్లైన్స్ని ఫాలో అవుతూ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా 6%, 7%, 14%, 30% అలా రిటర్న్స్ అయితే వచ్చాయండి. సో ఇందులో కొంతమంది అమౌంట్ ప్రాపర్గా వాళ్ళు చెప్పిన గైడెన్స్ని ఫాలో అవ్వక అలా మధ్యలోనే డ్రాప్ అయిపోయిన వాళ్ళు, పార్షియల్ విత్‌డ్రాయల్ చేసుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారండి. సో మేము చూసాము, స్టడీ చేసాము, మా కళ్ళతో మేము చూసాము ఎవరెవరికి రిటర్న్స్ వస్తున్నాయి, ఎవరికి రిటర్న్స్ రావట్లేదు. సో మనం గనక సొంతంగా స్టాక్స్ కొనుక్కున్న వాళ్ళందరూ చాలామంది కూడా మాకు కాల్ చేసి మేము చాలా లాస్ అయ్యామని చెప్తున్నారు. ఎలాంటి స్టాక్స్ కొనుక్కున్నాము, గతంలో చూసినా బుల్ మార్కెట్‌లో చూసినా ఆ వేవ్ ప్రకారం మేము స్టాక్స్ కొన్నాము. ఇవాళ చాలా లాస్‌లో ఉన్నాయి. -40, -30, -25లో ఉన్నాయి అని చెప్తున్నారు. అట్లాంటి చేయకుండా మినిమమ్ 5 lakhs, 2.5 lakhsతోనే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి బాస్కెట్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం 10 lakhs దాకా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చని చెప్తున్నాను ఇందులో. థాంక్స్ అండి.